నేటి దిన వాక్య ధ్యానం కొరకు 18వ కీర్తన 27వ చరణంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. శ్రమపడు వారిని నీవు రక్షించదవు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడండి. ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా నీవు దర్శించి రక్షించే దేవుడు గనుక మా ప్రియులను నేడు జ్ఞాపకం చేసుకుని విను నీ మాటల చేత వారిని మీరు బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువారు శ్రమపడు వారిని ఆయన రక్షించేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నేడు మీరు అనుభవించుటకు లేక శ్రమను అనుభవించుటకు కారణమై ఉన్నటువంటి పరిస్థితులు ఏవైనా నిశ్చయంగా ఆయన మనలను రక్షిస్తానని ఈ దినం వాగ్దానం చేస్తూ ఉన్నారు. శ్రమలో కొందరు తమ రక్షణ కొరకు వారు చేసినటువంటి కార్యాలేంటో, దానిని బట్టి ప్రభు వారికి అనుగ్రహించినటువంటి మేలులేంటో మనం పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేసినట్లయితే 107వ కీర్తన 28వ చరణంలో శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలు తాము జీవితంలో తాము ఎదుర్కొంటున్నటువంటి అనేక పరిస్థితుల్లో 27వ వచనం చెప్తున్నటువంటి మాట, మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి, వారు ఎటూ తోచకయుండిరి. అలాంటి ఆ పరిస్థితుల్లో వారు చేసినటువంటి పని ఏంటంటే, తాము ఎదుర్కొంటున్నటువంటి ఆ శ్రమకు వారు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీ శ్రమను బట్టి మీరు కృంగిపోక, అధైర్యపడక, ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా మీ కుటుంబ జీవితంలోనైనా బంధుమిత్రులను బట్టి అయినా శ్రమ అది ఏ విధముగా మీ జీవితమును తాకినదిగా ఉన్నప్పటికీ ఈ దినం నిశ్చయముగా రక్షించదనని సెలవిచ్చిన దేవునికి మీరు మొరపెడితే, నాడు వారి పట్ల ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే, వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను. వారిని విడిపించిన దేవుడే ఈ దినం మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు గనుక ఆయన మిమ్ములను కూడా మీ ప్రతి ఆపద నుండి ఆయన మిమ్ములను విడిపించునుగాక. ఇటు గొప్ప దేవుడు కలుగు చేసి ఈ దీవెనకు నా ప్రియులకు మీరు అందరు పాత్రులు కావాలని మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా ఎందరైతే మా ప్రియులు పలు పరిస్థితుల వలన శ్రమలో ఉన్నారో నిశ్చయముగా వారు విడుదల పొందుటకు విన్న మాటల చేత మీరు మాకు తెలియపరిచిన మార్గముకై స్తోత్రాలు. మీకు మొరపెట్టి నిశ్చయముగా వారు ఇంతకాలం బాధపడుతూ వచ్చిన పరిస్థితులన్నిటి నుంచి మీరు కలుగు చేయ విడుదల వారు యేసుక్రీస్తు నామమున పొందుదురుగాక. మీ పరిచర్లో ప్రయాసపడుతున్న దైవ సేవకులను, వారి కుటుంబాన్ని, పరిచర్ని దీవించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియులను జ్ఞాపకం చేసుకునండి. ప్రతి సమస్యకు పరిష్కారం మీ ద్వారా వారికి యేసుక్రీస్తు నామమున కలుగునుగాక. కృపాక్షేమములతో కూడినటువంటి దినములను, సంవత్సరములను ముందున్న కాలంలో మా ప్రియులకు దయచేసి మీకు కృతజ్ఞత చెల్లించుచు అనుదినం నీ కృపలో వర్ధిల్లటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక, ఆమేన్.